శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ. మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహడాక్షవిచ్చద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11వ ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసులని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. తదనంతరము వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి జూన్ 4వ తారీఖు నుంచి బుధుడు అందలి గురుడు కలయిక జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే మొండి బాకీలు అనుకుంటున్నారో అవి మీ చెంత చేరడం జరుగుతుంది. ఆర్థికంగా బాగా స్థిరంగా ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి వ్యాపారం కానీ, లేదా మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ రంగాల్లో ప్రవేశించడం అనేటువంటిది జూన్ 4 తర్వాత ఆ వ్యవస్థను నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూన్ 20వ తారీఖు తర్వాత నుంచి కూడా మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. విదేశీ ఆగమనం వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు. రవిస్థానము, బుధస్థానము, గురుస్థానము 3 కూడా ఏకత్వంలో అందలి 4వ ఇంట ఉండడం వల్ల విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మోసం చేసేటువంటి ఏజెన్సీస్ మాత్రమే వీరికి దొరుకుతాయి. ఈ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కాస్త కష్టతరితంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడినా తాము అనుకున్నటువంటి రంగం కాకుండా అడ్జస్ట్మెంట్ అయి మరో రంగాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. సరే అని చెప్పి మీ మనసుని మీరే దాన్ని పోరాటపుచ్చుకుంటుంటారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి తమ కలలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి సదర్ అవకాశము అనేటువంటిది జూన్ 14 తర్వాత ఈ శనీశ్వరుడు చంద్రుడి యుక్తంతో కలవడం వల్ల మంచి అవకాశం లభించడానికి దారులు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో కంతులు కానీ, లేదా పేగు వరడం అనేటువంటి సమస్యకి అల్సర్ లాంటివి ఏర్పడేటువంటి ఉద్దేశం జూన్ 22వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా జూన్ నెలలో ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే మీ మాటని కోల్పోయి, అరే నేను ఇంత చేస్తున్నాను, నా వల్ల ఎవరికీ మేలు కలగడం లేదు, నేను బ్రతికి ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి 22వ తారీఖు తర్వాత నుంచి కూడా చంద్రుడు అంతర్ధంలో శుక్రస్థానంలో ఏర్పడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది. ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది.
తదనంతరే వివాహం, సంతానం ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారికి వేసినటువంటి తమ పదవికి తగ్గ న్యాయాన్ని చేయడం, ఇతని దగ్గర మనకి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాట జూన్ 20వ తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది. జూన్ 16 నుంచి కాలమాన చక్ర ప్రయాణంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు కూడా 4, 3, 12వ ఇంటికి మారడం వల్ల వృషభ రాశి వారికి కాస్త ఆశాజనకంగా ఉన్నది అన్న మాటని జూన్ 16 నుంచి కూడా నిర్ణయం చేసుకుంటుంటారు. అంతేకాకుండా వృషభ రాశిలో వారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే తమ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారో వారికి అంత ఆశాజనకంగా కనిపించదు. వారి యొక్క స్థితి కాస్త తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నతమైన స్థానానికి ఎదగబాగాలి అంటే ఖచ్చితంగా నృసింహ మహామంత్రాన్ని జపించడం చాలా మంచిది. అంతేకాకుండా వృషభ రాశి వారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకు ముందు వరలో మోసం చేశారో ఆ మోసం చేసిన వాళ్ళు నేను ఇతను మోసం చేశాను అని ప్రత్యత్తాపడి మళ్ళా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విదేశ ప్రయాణానికి శ్రీకారం చుడదాం అనుకున్న వారు జూన్ 22వ తారీఖు నుంచి కూడా మీ ప్రయాణానికి శ్రీకారం చుట్టుకోండి. మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నలుగురికి పంచడం వల్ల మీరు అనుకున్నటువంటి దారికి తగ్గ ఆయుధాలు కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు తారసపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక 29 బోనాల ప్రారంభయుక్తం దగ్గర నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. దీన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే సక్రమంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ధనానికి, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా జూన్ 29 తర్వాత మీకు వచ్చేటువంటి అవకాశం దోహదపడుతుంది. అంతేకాకుండా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కలహాలు కానీ లేదా కోర్టు సమస్య కానీ ఆకస్మికమైన ధనం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మూడింటిని కూడా చక్కటి వ్యవస్థలో మీరు అందిపుచ్చుకోవడం, ఆనందంగా ఉండడం, వివాహాది శుభకార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది జూన్ 23వ తారీఖు నుంచి జూన్ 28వ తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాహుస్థానము 11వ ఇంటి నుంచి 3వ ఇంట రవికి చూడడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారి మాటకి నమ్మకం ఏర్పడి మీకు కాస్త ధనాన్ని ఇచ్చి ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని చెప్పి మిమ్మల్ని ఒక పెద్ద మనిషి వ్యవస్థలో నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారు జూన్ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం లేదా నృసింహ మహామంత్రాన్ని పఠించడం చెప్పదగ్గ సూచన.